ఈవెన్ హై పవర్ కంపెనీ కూడా రైట్ ఉండదు, ఎందుకంటే ఒకసారి రూల్స్ ఫ్రేమ్ అయినాయి కాబట్టి. కానీ బియాండ్ ది పవర్స్, బియాండ్ ది స్కోప్ ఆఫ్ ది ఆల్ దోస్ థింగ్స్, ఈవెన్ గైడ్లైన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆల్సో వైలేటెడ్ బై ది BCI అండ్ గివెన్ అ డైరెక్షన్ సేయింగ్ టు కన్సిడర్ ఆల్ ది నామినల్ బ్యాలెట్ పేపర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ డిఫెక్ట్స్. సో ఇలాంటి సర్కులర్ అయితే BCI ఇచ్చిందో బియాండ్ దట్ పవర్, అండ్ నాట్ ఓన్లీ దట్ దే ఆర్ నాట్ యాజ్ ఆన్ టుడే దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్ టు ఇష్యూ ఎనీ సర్కులర్. సో ఆల్ ద మ్యాటర్ ఈస్ సీజ్ విత్ ది సుప్రీం కోర్ట్. సో దట్ సర్కులర్ మేము టోటల్ అగ్రీ చేస్తున్నాం. అది ఎవరికైనా కానివ్వండి, బ్యాలెట్ పేపర్లో తప్పులు ఉన్నాయంటే తప్పులు ఉన్నది, ఇప్పుడు మాకు కూడా తెలియదు ఎవరికి ఏం రాశారో ఎవరికి వచ్చారు. కానీ యాజ్ పర్ ది రూల్స్ కౌంటింగ్ కావాలి, యాజ్ పర్ రూల్స్ కౌంటింగ్ కావాలి. అది 2 రోజులు అయిన తర్వాత ఎలక్షన్ ముందే ఏదైనా రూల్స్ ఏమవుతాయి ఆ రూల్స్ను వైలేట్ చేయకూడదు. అలాగే ఎలక్షన్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. కౌంటింగ్ స్టార్ట్ అయినాక కొత్త రూల్స్ చేయడం అనేది ఈవెన్ BCI సజెస్ట్ చేయడం అనేది కూడా చాలా పొరపాటు. దాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చాను, ఆల్రెడీ హై పవర్ కంపెనీ కూడా ఆల్రెడీ మెయిల్స్ పంపించాం. కాబట్టి దీని వెంట వాళ్ళు ఆపకుంటే మేము మళ్ళీ తర్వాత ఫర్దర్ యాక్షన్ రేపు ఏం చేయాలని నిర్ణయించుకుంటాం. అవసరమైన కోర్టు కూడా అసలు సుప్రీం కోర్టు కానీ ఏమైనా ఆశ్రమించి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాము, మీకు కూడా రిప్రజెంటేషన్ ఆశ్రమిస్తాము. ఈవెన్ అదే కాకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ రూల్స్లో 3(5)F కానీ రూల్స్లో 19 కూడా ఇది ఓట్ యాక్ట్ టు బి రిటర్న్ యాజ్ ONE 1 ఇన్ క్యాపిటల్ లెటర్. ఇది రూల్స్ ఆల్సో ఇది టోటల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ రోజు ఇచ్చిన సర్కులర్ ఏదైతుందో నిన్న డేట్లో అది ఈవెన్ అగెన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. సో రూల్ F అండ్ రూల్ 19 టోటలీ వైలేటింగ్ ఈ సర్కులర్ ఇచ్చారు. కాబట్టి టోటల్గా అందరం కండక్ట్ చేస్తున్నాము. ప్రాసెస్ యాజ్ ఈజ్గా గైడ్ లైన్స్ డేటెడ్ 12/1/26 ప్రకారమే ప్రాసెసింగ్ ఆఫ్ ది కౌంటింగ్ జరగాలి. Rule is rule. Rule for all. Rule is rule. Rule for all.